కష్టకాలంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి జోన్తో నిమిత్తం లేకుండా యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే అందిస్తామన్న హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. రైతులందరికీ దీన్ని అమలు చేస్తారు. 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై 1100 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందించింది. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దీన్ని తుంగలో తొక్కింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విడదీసి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే సబ్సిడీ వర్తించేలా చేసింది. నాన్ ఆక్వా జోన్లో ఉన్న రైతులకు యూనిట్కు ₹3.85 చెల్లించాల్సి వచ్చేది. 30,000 వచ్చే కరెంటు బిల్లు 80 నుంచి 90,000 రూపాయలకు చేరింది. ఉచితంగా ఇచ్చే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సైతం గత ప్రభుత్వం ఎత్తివేసింది. ఇక తాజాగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలుగా ఆక్వా రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఓవైపు మేతల ధరలు పెరగడం, మరోవైపు నాణ్యమైన సీడ్ దొరక్కపోవడం, కౌంటు దశకు చేరుకున్న రొయ్యల ధరల పతనం ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విజయవాడలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్ కమిషనర్ రామశంకర్ నాయక్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రైతు సంఘాలు, రైతులు, మేతల కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించారు. సబ్సిడీపై యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ పరిధి లేకుండా ఆక్వా రంగం మొత్తాన్ని ఆక్వా జోన్లోకి తీసుకుని 12,000 అదనపు కనెక్షన్లకు కూడా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ను అందించాలని నిర్ణయించారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో పొందేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సేవలపై సమీక్షించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలను ఆన్లైన్ చేశామని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు అవగాహన పెంచాలని ఆదేశించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా ఆన్లైన్ యాప్ను రూపొందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే తరహా సేవలు అందించాలన్నారు. ప్రజలకు తాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రక్షిత మంచినీటి ట్యాంకులు, పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిళ్లను ప్రతిరోజు పరీక్షించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రక్షిత నీటి సరఫరాలో అశ్రద్ధ కనిపించొద్దన్నారు. మంచినీటి సరఫరా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలన్నారు. ప్రజల్లో అవగాహన వస్తేనే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను విజయవంతం చేయగలమని చెప్పారు. ప్రకృతి, పరిసరాల శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జలధార కార్యక్రమం ఫలితాలు కనిపించాలని, చెరువులన్నీ నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలని, ప్రతి కుంట, ప్రతి చెరువులోని నీటి నిల్వను ఆన్లైన్లో సమీక్షించాలని నిర్దేశించారు.